హాయ్ అండి. ఈరోజు పన్నీర్ కర్రీ చేసుకుందాం రండి. పన్నీర్ని తీసుకుని చిన్న ముక్కలుగా తరుక్కుని స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి పన్నీర్ని ఫ్రై చేసుకుని పక్కన ఉంచుకోవాలి. అదే కడాయిలో యాలుక్కాయలు 2, లవంగాలు, దాల్చిన చెక్క, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుని సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ, టమాటా ముక్కలను వేసి ఉడికిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కలయి పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ ధనియా పౌడరు, 1/2 టీ స్పూను జీరా పౌడర్, 1/2 టీ స్పూను గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూను కారం వేసి ఒక 5 మినిట్స్ ఉంచుకున్న తర్వాత గ్రేవీ కోసం 100 ml వాటర్ వేసుకుని ఉడికిన తర్వాత డ్రై మెంతి వేసి ఫ్రై చేసుకున్న పన్నీర్ వేసుకుని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఉంచుకున్న తర్వాత స్టవ్ మీద కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పన్నీర్ కర్రీ రెడీ. దాన్ని రైస్తో కానీ చపాతీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది.